ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి. బ్లెస్ చేయడానికొచ్చిన బీవీఎస్ రవి గారికి థ్యాంక్ యూ. ఆహ్, ఈ ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక ముగ్గురు గురించి చెప్పాలి. ఆహ్, మా ప్రొడ్యూసర్స్ సందీప్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్ఞయ్ గారు. లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చాలా ప్రెషర్‌లో ఉన్నారు. నేను ఫస్ట్ టైం నిన్న నైట్ వాళ్ళిద్దరి ఫేస్ మీద చిన్న స్మైల్ చూశాను. నాకు తెలిసి సాటర్డే, సండే కల్లా నాకెప్పుడైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్‌లో ఒక మంచి స్మైల్ చూశానో, మండే కల్లా అది చూస్తానని నాకు నమ్మకం ఉంది. ఆహ్, వాళ్ళ ఫేస్‌లలో మంచి స్మైల్ వస్తే ఇలా ఆడియన్స్ ఫేసెస్ మీద స్మైల్స్ తెప్పించే సినిమాలు ఇంకా మరెన్నో చేస్తారు వాళ్ళు. ఆడియన్స్‌కి చాలా థాంక్స్. ఇప్పటివరకి ఇంకా చూడని వాళ్ళెవరన్నా ఉంటే వెళ్ళి ఇంకా చూడాలని అనుకుంటున్నాను. మీరు పెట్టే ఒక 150 రూపీస్‌కి ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదండి. ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్విస్తది. క్యారెక్టర్స్‌ని తీసుకొనెళ్తారు ఖచ్చితంగా సినిమా అయిపోయి బయటికెళ్ళేసరికి. రెండోది 'తిరువీర్' గారు. ఇలాంటి మంచి కథలు ఆడియన్స్‌కి చూడడానికి బయటికి రావాలంటే వీళ్ళలాంటి లీడ్‌గా ఒప్పుకుంటేనే అవి బయటికి రాగలుగుతాయి. మేమందరం ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షో ఈ స్టేజ్ మీద ఉన్నామంటే డైరెక్టర్ రాసిన కథ తనకి నచ్చి చేసినందుకే మేమందరం ఇక్కడ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద గుడ్ స్టోరీస్ అండి. ఇంకా ఇలాంటివి మరెన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రాహుల్ మా డైరెక్టర్. రాహుల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడో స్టిల్ ఇప్పటివరకు తను అలానే ఉన్నాడు. తనలో ఎలాంటి చేంజ్ లేదు. తనకి ఏం కావాలో ఆడియన్స్‌కి ఏం డెలివర్ చేయాలో తనకి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. రైటింగ్ కూడా చాలా న్యాచురల్‌గా రాయగలుగుతాడు. ఏదన్నా ఇమ్మీడియేట్‌గా ఏదన్నా చెప్పినా కూడా ఇమ్మీడియేట్‌గా గ్రాస్ప్ చేసి ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. థ్యాంక్ యూ రాహుల్, నాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. నువ్వు ఇంకా ఇంకా మంచి సినిమాలు ఇంకా చేసి ఇంకా ఆడియన్స్‌కి, నాకు, టెక్నీషియన్స్‌కి అందరికీ ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా సురేష్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. నాకు సురేష్ అన్నకు ఈ మంత్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మోత స్టార్ట్ అయింది ఈ సినిమాతో. 21 తర్వాత ఇంక గట్టిగా వినిపిస్తుంది అన్న పేరు. మీ జర్నీలో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ క్యాస్టింగ్ విషయానికొస్తే అందరూ అన్ని రివ్యూస్‌లో చాలా న్యాచురల్‌గా చేశారు. అందరూ చాలా ఉన్నారని రాస్తున్నారు. అలాగే ప్రొడక్ట్ కూడా చాలా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంది. విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకో మాకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు సందీప్ గారు, ప్రజ్ఞయ్ గారు ఒకే మాట చెప్పారు. మేము కొత్త ప్రొడక్షన్ హౌసు, టెక్నికల్‌గా మాకు ఏముండదు అండ్ మీరే చూసుకోవాలి అని రాహుల్ అండ్ మీరే చూసుకోవాలని నాకు చెప్పారు. అది అప్పుడు ఏంటంటే చాలా రెస్పాన్సిబుల్గా అనిపించుండే. అన్ని విషయాల్లో ఏ కాల్ ఉన్నా మీరు చూడండి, మీరు ఇద్దరు ఓకే అంటే వెళ్ళిపోండి అనేవాళ్ళు. బట్ ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు. అంటే ఇంకేమన్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ. ఆడియన్స్కి మరోసారి చెప్తున్నాను, ఈ సినిమాకి రండి అందరు. మిమ్మల్ని అసలు 1 మినిట్ కూడా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. ఖచ్చితంగా నవ్వించి చాలా హ్యాపీగా మీ లైఫ్లో మీ డైలీ రొటీన్లో ఉన్న స్ట్రెస్ని మొత్తం తీసేస్తుంది. ఒక్కరుగా వెళ్ళకండి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. మీరు 2 గంటలు హ్యాపీగా స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇంకో 1 అవర్ కూడా మీరు అందులో ఉన్న జోక్స్ గురించి, ఆ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా షేర్ చేసుకొని టైం స్పెండ్ చేస్తారు. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you so much. Now I request to